back to my channel. I'm back with another video. So ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఈ ఇయర్ మా ఇద్దరిది సెకండ్ వ్యాలంటైన్స్ డే. సో ఫస్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డే ఎలా అయిందంటే మేము ఇంట్లోనే కుక్ చేసుకున్నాము, ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసుకున్నాము. తిను నాకు సర్ప్రైజ్ చేశాడు. సో నేను ఇక్కడ పిక్స్ ట్యాగ్ చేస్తాను. సో యూ కెన్ సీ దాట్. We were traveling mountains just to find the loudest seas. అలా అయిందనమాట ఫస్ట్ వ్యాలంటైన్స్ డే మాది. ఈ ఇయర్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. సో ఆ ప్లాన్స్ లో మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకోవాలని అనుకుంటున్నాము మేమిద్దరము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడూ, సో లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. స్నానం అయిపోయింది. సో దేవుడికి ముట్టించుకోలేదు. సో మనం అందరం కలిసి దేవుడికి కొంచెం దేవుడికి ముట్టించుకొని బ్రేక్ఫాస్ట్ తిని ఆఫ్టర్నూన్ బయటకు వెళ్దాము. సో లెట్స్ గో. That work basically, trust me, it'll dry up so fast. And your man will be going in, you'll be like, oh hell no, that's a silicone base. సో ఇప్పుడే నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో నేను రెడీ అవుదామని అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఒక చిన్న వీడియో లాగానైనా మేకప్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. అంటే మొత్తం నేను ఎలాబరేట్గా నేనేం చూపించాను, జస్ట్ ఏమేమి యూజ్ చేస్తున్నానో అదొక్కటే చెప్తున్నాను అనమాట. సో చాలా సింపుల్గా రెడీ అవుతున్నాను. అండ్ ఆల్సో నేను నా డ్రెస్ తర్వాత చూపిస్తాను. సో ఫస్ట్ నేను రెడీ అవుతున్నాను అనమాట. సో ఫస్ట్ నేను ఇక్కడ అప్లై చేసేది మాయిశ్చరైజర్ కంపల్సరీ. ఇక్కడ సెటఫిల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. సో మాయిశ్చరైజర్ అనేది చాలా కంపల్సరీ, అంటే మంచిగా అప్లై చేయాలి, అది మాత్రం మర్చిపోవద్దు. ఎల్ఫ్ ఫేస్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇవాళ నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఐబ్రోస్ చేసుకుంటున్నాను. సేమ్ ఎల్ఫ్ ఐబ్రో క్రీమ్ తీసుకుంటున్నాను. ఐఎమ్ డన్ విత్ ది ఐబ్రోస్. సో మంచిగా నేను ఇక్కడ స్పూలీ తీసుకొని కోమ్ చేస్తున్నాను. ఇక్కడ ఎసెన్స్ మేక్ మీ బ్రౌ జెల్ తీసుకొని నేను ఐబ్రోస్ మీద అప్లై చేస్తున్నాను. ఇది ఎందుకు యూజ్ చేస్తారో తెలిసే ఉంటుంది మీకు. సో జస్ట్ ఐబ్రోస్ ఆన్ ప్లేస్లో ఉండడానికి ఇది జెల్ అప్లై చేస్తాము. ఇక్కడ ఎల్ఏగల్ ప్రో కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ నేను బ్లెండ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు రెడీ అవ్వడంలో తప్పేం లేదు కదా, మంచి రెడీ అవ్వాలి, ఇంట్లోనే ఎప్పుడు ఉంటాము. సో అప్పుడప్పుడు మంచి రెడీ అయ్యి అలా బయటకు వెళ్తే బాగుంటుంది. మీరు ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు హెయిర్ లైన్కి అలానే నెక్ దగ్గర మొత్తం అప్లై చేయాలి. సో లేకపోతే డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి. ఇక్కడ లాక్మీ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను ఫేస్కి. ఇక్కడ నేను మ్యాక్ బ్రౌన్ బార్డర్ కాజల్ లైనర్ యూజ్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ ఎ లైనర్, సేమ్ లైక్ కాజల్ లాగా ఉంటుంది. సో నేను ఇక్కడ ఏంటి అప్పర్ లిడ్ మీద ఇక్కడ కార్నర్కి అప్లై చేస్తున్నాను. మళ్ళీ దాన్ని నేను బ్లెండ్ చేస్తున్నాను.
సో ఇక్కడ అయిపోయినాక చిన్నగా నేను కొంచెం సైడ్ కొంచెమే ఐలైనర్ అప్లై చేస్తున్నాను, జస్ట్ ఇక్కడ కార్నర్కి. సో ఇక్కడ గోగు టింట్ బెనిఫిట్లో యూజ్ చేస్తున్నాను. అలానే నేను నిక్స్ ఇదేంటి సాఫ్ట్ మ్యాట్ లిప్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. హౌ మై మేకప్ లుక్ లైక్. సో అయిపోయింది. సో వెంటనే నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. సో హే హాయ్. సో ఈ డ్రెస్ వేసుకున్నాను, రెడ్ కలర్ డ్రెస్. సో మీకు కనిపిస్తున్నాను నేను అనుకుంటున్నాను. సో వీఆర్ గోయింగ్ అవుట్. అమ్మో చాలా చాలా చల్లగా ఉంది బయట, జారేటట్టుగా ఉన్నా నేను. హాయ్. చెప్పమా, ఎక్కడికి వెళ్తున్నాము? సర్ప్రైజ్. సరే. సో మీరు చూస్తే మేమిద్దరం ఒకటే కలర్ డ్రెస్ వేసుకున్నాము. విచిత్రంగా చూస్తారేమో మన ఇద్దరిని. మళ్ళీ పడి చేస్తున్నావు చూపి. ఓ చూపట్లేదు. Recovering slowly from a lifted curfew last night. స్నో ఇలా ఉంది బాగా. రేపటి నుంచి స్నో స్ట్రామ్ ఉందంట ఇక్కడ మా దగ్గర. సో స్నో అయితే చాలా చాలా ఎక్కువ పడింది, బయట చల్లగా ఉంది. నేను ఇంకా ఇవాళ ఏంటి షూ వేసుకోకుండా ఈ ఫుట్వేర్ వేసుకున్నాను, డ్రెస్కి సెట్ అవ్వదు అని. బయట మాత్రం చాలా చల్లగా ఉంది. బ్రావో రెస్టారెంట్కి వచ్చాము. దేవుడా, ఎక్కడమ్మా? Thank you. Barcode there, or you can use a scanner, and then the link should pop up. You click on the link, and it'll take you straight to our menu. Okay. And then you service your order. Okay, this is our extra Valentine's Day menu, and if you order, you get a special t-shirt. Thank you. డ్రింక్ నవర్ ఇది డ్రింక్ అనుకుంటా. షాల్ మీకు డ్రింక్ అనుకుంటా. ఇది ఉంది కాక్టైల్స్ అంట, బేవరేజెస్ అంట, ఫుడ్ సాంగ్స్ అంటే డ్రింక్స్ వాటర్, రెడ్ వైన్, వైన్ రోజు, హౌస్ వైన్, వడ్లీ, వెయిటింగ్ స్టార్టర్స్ కరామెరీ ఉంది. స్టార్టర్స్ ఏముంటుందమ్మా ఇక్కడ? మీకు ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ? నాకు తెలియదు కదా. ఇక్కడ ఇక్కడ ఉంది కదా వెజిటేరియన్ ఫుడ్స్, ఇక్కడ ఉంది చికెన్. ఫ్లాట్ బ్రెడ్ అంట. Good about you? Can I start you guys with something to drink? Yeah, water with no ice and lemon. I just have a question for you. Can I enter my chicken? There's something like this in chicken? I think we have chicken marsala. It's just a little bit. It's comes with marsala sauce. It's a little bit like that, but I'm not sure. Okay, is it spicy? It's not super spicy. We are looking for something spicy. Spicy, I would recommend the Diablo. It's the you get it with either shrimp or chicken, and it's a pasta. It's a Pasta? dish, yeah. Okay, okay, no? Pasta with either chicken or shrimp, right? Yeah. Okay. So you don't have chicken like that? I don't. Diablo? I'm sorry. So in the pasta, how does it come? Is it like small chopped pieces? Yeah, it's there should be a picture online if you look it up.
Oh. But it comes in Campanelle. It's pretty small. It's not like huge or anything. Oh, It's not. Okay. You said it's spicy, right? Okay. And you don't have anything closer to this picture? The closest to that would be our chicken marsala. That's Chicken. yeah, but it's not spicy. I'm sorry. చెప్పండి ఏమంటారు? ఒకసారి తీసుకుంటాను. Yeah. Chicken marsala. And can you recommend some spice on it? Yeah, I can give you some red pepper if you like. Okay. Okay. And yeah, we would like to start with that. The marsala, and would you like the diavolo as well? Not at the moment. Just the marsala? Mummy, మా ఏంటో అసలు ఫుడ్స్ ఏదో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. చూడాలి అంటే అందుకనే రీసెర్చ్ చేయాలి కదండి. ఇటాలియన్ రెస్టారెంట్ అని నాకు తెలుసు కానీ అసలు ఇటాలియన్ ఫుడ్ పాస్తా దాంట్లో పాస్తా ఇంకా పిజ్జా అవన్నీ దీని అంటే ఇటాలియన్ ఫుడ్ కిందికి వస్తుందని నాకు తెలీదు. ఇది చాలా బాగుంది. దగ్గర బాగుందా? నాకు ఇష్టం ఉంది. అవును. ఇదే. Upscale restaurant. అది ఏదో పిజ్జా తీసుకుంటున్నాను పిజ్జా. లిటరల్లీ ఇక్కడ ఫుడ్ నాకేం అర్థం అవ్వట్లేదు. సో గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. నా వాయిస్ మీకు వినిపిస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా దూరం ఉంది కెమెరా అయితే. నచ్చిందా? బాగుంటుంది. You guys need some more silverware? You guys doing okay? We are good, yes. Do you have French fries? French fries? Yeah, I have some. Yeah. Can we get large or medium? What is the size you get? We just have a small size. This small? Okay. Yeah, one small. అది ఆన్ చేశానా? That's it. ఇక్కడ ఏంటది? ఎట్లుంది మా? ఎట్లుంది మా? You చెప్పు. ఇది ఏంటి అసలు? పొటాటో. పొటాటో ఎట్లా వీళ్ళు? నువ్వు చార్జ్ తీసుకుంటావా? అంటే నాట్ పొటాటో సంథింగ్ పొటాటో సంథింగ్ ఏదో ఉంది కదా. పొటాటో స్మాష్ అవ్వాలి. ఇదేంటిది? బటర్ ఇంకా చికెన్ సాల్ట్ మసాలా. ఇది తినమా? బాగుందా? ఇది పొటాటో వచ్చిందమ్మా. ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఫుడ్ అయితే యావరేజ్ ఉంది. నాకు అంతేం నచ్చలేదు. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే నాకు చాలా ఇష్టం. సో అవి తినేసాను ఇక్కడ. సో ఎట్లున్న ఫుడ్ అలానే ఉందన్నమాట మాది ఇక్కడ. అసలు తినలేదు ఫుడ్. సో బేసిక్గా ఏంటంటే మన ఫుడ్ ఎంతైనా ఇండియన్ ఫుడ్డే. సో మన ఫుడ్ మంచిగా బిర్యానీ అటు తందూరి ఇక్కడ పెప్సీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ ఫుడ్ ఉంది అసలు నచ్చలేదు. గట్టి అనలేకపోతున్నా. ఇంకేంటంటే వన్ థింగ్ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అంబియన్స్ గురించి వచ్చాము. సో మంచిగా ఉంటుందేమో అని నేను ఒకసారి చూపిస్తాను. మా ఫ్రెండ్స్ని కలుస్తున్నాం అనమాట ఆఫ్టర్ లాంగ్ టైం.
బట్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ లంచ్ బేబీ. చాలా చాలా అంటే ఈ అంబియన్స్ నాకు చాలా నచ్చింది. బేసిక్గా ఫుడ్ అంతా యావరేజ్గానే ఉంది కానీ లాస్ట్కి ఇక ఏం తినట్లేను అని మా హస్బెండ్ నాకు ఏంటి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాడు అనమాట. సో దట్స్ ఇట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఉప్పిన మూవీకి వెళ్దాం. సో హే ఇప్పుడే మేము లంచ్కి వెళ్ళాం కదా. సో లంచ్కి వెళ్ళి ఇంట్లో ఛార్జింగ్ నాది ఏందో ఏమో కానీ నాది ఛార్జింగ్ డ్రైన్ అయిపోతుంది. సో అలా ఇంటికి వెళ్ళేసి మేము ఛార్జింగ్ తెచ్చుకొని ఇంకా దీనికి ఏమంటారు కార్కి కనెక్ట్ చేసుకున్నాను ఛార్జింగ్ గురించి. సో ఇప్పుడు ఉప్పెన మూవీకి వెళ్తున్నాము. సో మూవీ చాలా బాగుంది అని అన్నారు, మరి నాకు తెలీదు ఎలా ఉందో. బేసిక్గా నా ఒపీనియన్ నేను చెప్తాను సో ఎలా ఉందో అని. సో లెట్స్ సీ. వెదర్ కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఎండ కొడుతుంది నా ఫేస్ మీద అలా. సో రెస్టారెంట్ అంటే మన ఫుడ్ మనదే అబ్బాయి, ఏదో అంబియన్స్ గురించి మేము వెళ్ళాము. సో దట్స్ ఇట్. అంతకు మించి ఏం కాదు. సో అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. సో ఫుడ్ అయితే అసలు బాగాలేదంటే వీళ్ళకి ఆ ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. యాజ్ వీఆర్ ఇండియన్ సో మనకు అంత నచ్చదు. మనకు రైస్ కర్రీ బిర్యానీ ఇలా బాగుంటాయి. దేవుడే వరాలు ఇస్తాడని నాకు అర్థమైంది. ఎవరికి పుట్టామో అందరికీ తెలుస్తుంది, కానీ ఎవరి కోసం పుట్టామో నా చిన్నప్పుడే తెలిసిపోయింది. సో ఇప్పుడే మేము మూవీకి వెళ్ళేసి ఇక్కడ ఏంటి దేశీ బైట్స్లో డిన్నర్ వచ్చామన్నమాట. సో ఇక్కడైతే ఫుడ్ చాలా చాలా బాగుంటుంది. మధ్యాహ్నం అసలు సరిగ్గా తినలేదు. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఫుడ్ వస్తుంది, తిందాం. మీరు కూడా వచ్చి చూడండి వస్తాయి ఏంటో అని చెప్తా. ఇక్కడ చాలా చాలా రష్ ఉంది. సో అంత బాగుంటుంది అనమాట. దేశీ బైట్స్ దోశ తెప్పించుకుంది. క్లారిటీ బాగా వస్తుంది తెలుసా ఈ క్యామ్లో. ఇదనే చేస్తాం. హే వన్ డిన్నర్ అయ్యాక మేము డైరెక్ట్గా ఇంటికే వచ్చామన్నమాట. బయట చాలా చల్లగా ఉండే, సో అందుకోసమే నేను వీడియో చేయలేకపోయాను. అంటే మాకు ఇప్పుడు వచ్చే వీక్ మొత్తం స్ట్రామ్ ఉందన్నమాట. సో బయట చాలా చల్లగా ఉంది, నేను అసలు వీడియో చేయలేకపోయాను. సో ఎనీవే మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఈ డే అయితే చాలా 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 బాగా స్పెండ్ చేసాం. మూవీలో కానీ బాగా స్పెండ్ చేసాం. అలానే మేము డబల్ అంటే లంచ్కి బయటకు వెళ్ళాము, డిన్నర్ కూడా బయట చేసాం కదా. సో ఇవాళంతా బయటనే అయ్యింది. ఆఫ్టర్ లాంగ్ టైం అంటే డిన్నర్ బయటనే, లంచ్ కూడా బయటనే మాది. సో బాగా స్పెండ్ చేసాం మేమిద్దరము. అంటే కొంచెం ఎడిటింగ్ ఉందన్నమాట, సో అది కొంచెం చేసుకున్నాను. అలానే మా హస్బెండ్ చాలా టైర్డ్ అయిపోయాడు, సో తను పడుకున్నాడు అనమాట. సో ఎనీవే ఇవాళ డే చాలా చాలా బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో వీడియోలో నాకు ఎలా వచ్చిందో అయితే నాకు తెలియదు, కానీ అంటే ఎడిటింగ్లో ఎలా వస్తుందో అయితే నాకు తెలియదు కానీ వీడియో, బట్ మేమైతే బాగా స్పెండ్ చేసాము నేను సతీష్. అలానే బట్ ఎనీవే మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఒకవేళ మీకు వీలైతే క్వారంటైన్లో అయినా సరే మాస్క్ వేసుకొని వెళ్ళి చూడండి, చాలా అయితే బాగుంది. బట్ సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది. సో ఇప్పటికైతే ఏం చెప్పలేను, గుడ్ నైట్ తప్ప. సో ఎనీవే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.